హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నా దేవుని ప్రార్థిస్తాను. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మనకు రైనీ స్పెషల్ ఏంటి అని అంటే కార్న్ అనేది చాలా బాగా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది కదండి. అందుకని చెప్పేసి నేను కార్న్ ఆనియన్ దోశ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా మీ పిల్లల కోసం ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికోసం నేను నార్మల్గా రెగ్యులర్గా దోశ పిండి అనేది నేను 2-3 రోజులకు ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. దోశ పిండి అనేది మొత్తం నానేసేసుకొని ఆ దోశ పిండి తీసేసుకొని కార్న్ ఏదైతే ఉందో ఆ కార్న్ మిక్సీ పట్టేసి ఇందులో వేసేసుకొని సాల్ట్ వేసానండి. నేను మిగతా ఏమి యాడ్ చేయలేదు. మీకు నచ్చితే ఇందులోనే అల్లము, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము ఏదైనా మీరు ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం అట్లాంటి ఏం యాడ్ చేయకుండా నార్మల్గా ప్రిపేర్ చేసుకున్నాను. మా బాబుకి అంత ఇష్టం ఉండదు అవి ఏ వేసినా కానీ. మా పాపకేమో ఆనియన్స్ అంటే ఇష్టము, మా బాబుకు మాత్రం ప్లెయిన్గానే ఇష్టము. అందుకని చెప్పేసి నేను దోశ వేసేటప్పుడే మా పాప కోసం ఆనియన్స్ బాబుకు ప్లెయిన్గా దోశ వేశాను. అందుకే నేను పిండిలో ఎట్లాంటి వాటిని మిక్స్ చేయకుండా నార్మల్గానే వేసేసాను. ఇప్పుడు దోశ వేసుకునేటప్పుడు మాత్రం మా పాప కోసం చేసిన దోశలో ఆనియన్స్ వేసాను, మా బాబు కోసం వితౌట్ ఆనియన్స్ నార్మల్గా ప్లెయిన్గా వేసేసాను. చాలా ఈజీ అండి. అసలు బయట మనం ఫుడ్ పిల్లలకు పెట్టకుండా ఇంట్లోనే రకరకాల డిఫరెంట్గా ట్రై చేస్తూ హెల్తీగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా చాలా రుచిగా తింటారు. అసలు బయట వాటిని వాళ్ళు అడగరు, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. రెగ్యులర్గా మనము బజ్జీలే కాకుండా ఇట్లా దోశ కూడా ప్రిపేర్ చేసుకొని పెడతా ఉంటే పిల్లలకి దానికి సంబంధించిన ప్రోటీన్స్ అనేటివి అందుతాయి. కొంచెం డిఫరెంట్గా అంటే ఎక్కువ తినడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా డిఫరెంట్గా ట్రై చేశాను. ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా మీ సపోర్ట్ నాకు కావాలండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. అసలు నేను చేస్తున్నవి బాగుంటున్నాయా బాగలేవా రెసిపీస్ అనేది మీ కామెంట్ రూపంలోనే నాకు తెలుస్తుంది. కోసం అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఇంకేమన్నా మీకు కొత్తగా కావాలన్నా తెలిసినా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ విధంగా కూడా ట్రై చేస్తాను. కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఖచ్చితంగా నా వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి వెంటనే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక ముందు కూడా చేయండి ప్లీజ్.